అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో వైకుంఠ ప్రథమ గణ్యమైనది. ధనుర్మాసంలో సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తరువాతి కాలంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటారు. వైకుంఠ ఏకాదశి పర్వదినమున తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వైష్ణవ ఆలయాలన్నీ భక్తజన సంద్రంగా మారాయి. తెల్లవారుజామునే ఉత్తర ద్వారాలు తెరుచుకోవడంతో భక్తులు గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలను మారుమోగిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సందర్శించుకొని భక్తజన సందోహం, వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తజన సందోహంతో నిండిపోయాయి. భక్తులందరూ కూడా ఉదయం నుంచి ఉత్తర ద్వారం గుండా కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:05 బంగారు వాకిలి చెంతన ఉన్న వైకుంఠ ద్వారాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా తెరిచారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారి స్వర్ణ రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమలలో ఈసారి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించాలంటూ టీటీడీ నిర్ణయించింది. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్లలో భక్తులను నిరంతరం అన్న ప్రసాదాలు, త్రాగునీరు అందుబాటులో ఉంచారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సందర్శించుకొని తెల్లవారుజాము నుండి కూడా భక్తులు వైష్ణవ ఆలయాల్లో అధికంగా వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో మొత్తం ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులందరూ కూడా ఆలయం వద్ద చేరుకుని పూర్తి స్థాయిలో కూడా దర్శనం అయితే చేసుకున్నారు. ఎందుకంటే ఈ రోజు దర్శనం చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు కూడా చెందుతాయని, అలాగే ఏదైతే వైకుంఠ ద్వారం నుంచి స్వామివారి విగ్రహాలు వేస్తారు కాబట్టి దాంతోపాటు పూర్తి స్థాయిలో ఆ స్వామివారిని దర్శించుకోవడం వల్ల అందరికీ కూడా సకల సౌభాగ్యాలు అంతే మొత్తం భక్తులందరూ కూడా ప్రగాఢ నమ్మకం అని చెప్పొచ్చు. మొత్తం తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని చోట్ల కూడా ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఆలయం కూడా మొత్తం అంగరంగ వైభవంగా ఎంతో పూలతో మొత్తం పూర్తిగా కూడా తీర్చిదిద్దిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే భక్తులతో పాటు కూడా మొత్తం అర్చకులందరూ కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారికి అనేక పూజలు చేస్తూ మొత్తం అన్ని కూడా పూర్తిగా చూస్తుంది. దాంతోపాటు ఎక్కడికెక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తిగా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందరూ భక్తులందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మొత్తం ఒక మంచినీటి సరిపడుతుంది కాబట్టి ప్రసాదాలు అన్ని కూడా పూర్తిగా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. మొత్తం ఈ భక్తులు చూడొచ్చంటే అంటే ఒక్కొక్క ఆలయం దగ్గర దాదాపు వందలాది మంది భక్తులందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరుగుతారు. చాలా మంది భక్తులందరూ కూడా ఇంకా దర్శనం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళని మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఈ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం మొత్తం ఎలా ఉంది? అదే ఈ రావడం చేసుకోవడం అంటే ఎందుకు ఈ రోజు ప్రత్యేక సార్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చారు దర్శనం చేసుకోవాలి. ఈ రోజు దర్శనం చేసుకోవడం వల్ల ఏంటండి ఉపయోగం? ఓకే 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 మీరు చెప్పండి మేడం. దైవ దర్శనానికి వచ్చారు, ఎలా ఉందండి? వాళ్ళకి ఉదయం నుంచి ఎప్పటి నుంచి వచ్చారు? అంటే ఈ రోజు దర్శనం చేసుకోవడం వల్ల ఏంటండి?
ఇంకోటి కాకుండా కొంచెం కూడా కాకుండా దర్శనం చేసి ఓకే ఓకే. అంటే ఈ రోజు ఒక్క రోజు దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతల్ని దర్శనం చేసినట్టుగా కూడా మొత్తం భక్తులు కూడా చెప్తున్నారు. దాంతో పాటు కూడా భక్తులందరూ కూడా చూడొచ్చంటే ఏకదాటిగా మొత్తం పూర్తిగా క్యూ కట్టిన పరిస్థితి చూస్తున్నాం. ఓవరాల్ గా రాజమహేంద్రవరం ఒకటే కాదు, వాడపల్లి దగ్గర నుంచి ప్రతి ఆలయాల్లో కూడా భక్తులందరూ పూర్తిగా కిటకిటలు ఆడుతున్నారు. చాలా మంది భక్తులందరూ కూడా అంటే మహిళలు పూర్తి స్థాయిలో మొత్తం పోటెత్తిన పరిస్థితి ఇక్కడి నుంచి కాదు, అంటే బెంగళూరు నుంచి కాడి నుంచి అనేక ఇది నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. పత్రికలు కూడా పడుతుంది. సార్ ఇవాళ ముక్కోటి ఏకాదశి పర్వదినం, ఏంటి ప్రత్యేకత? చూడండి అంటే ఇక మొత్తం దాంతో పాటు భక్తులందరూ వచ్చారు. సార్ ప్రధానంగా అర్చకులందరూ ఎక్కడ ఉన్నారు? సార్ నమస్తే. ఏంటి సార్ ఇవాళ ప్రత్యేకత ఏంటి? ముక్కోటి ఏకాదశి సంబంధించి భక్తులందరూ కూడా ఎంతో ప్రగాఢ నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు. ఈ రోజు దర్శనం చేసుకోవడం వల్ల వాళ్ళకి పూర్తిగా కూడా మొత్తం అన్ని సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయి అంటారు. కళ్ళు తెరిచి అందరికీ కూడా వారి యొక్క అనుగ్రహాన్ని ఇస్తారు. అది ఈ వైకుంఠ ఏకాదశి మహాపర్వం చాలా వైభవపేతంగా ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహింపబడుతూ ఉంది. ప్రతి నెల కూడా స్వామివారికి ప్రతి శనివారం కూడా మంచి వైభవపేతంగా స్వామివారికి అలంకార సేవలు, అలాగే ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి విశేషమైన సేవలు కూడా చేయడం జరుగుతుంది. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంటే సమస్త కళ్యాణముల్ని ప్రసాదించే స్వామి కాబట్టి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నారు. అటువంటి స్వామిని చాలా ఈ వైకుంఠ ఏకాదశి రోజున మహావైభవపేతంగా అలంకార కార్యక్రములు, అలంకార ప్రియ, ఎంత బాగా అలంకారం చేస్తే స్వామి అంత అనుగ్రహిస్తారు అని చెప్పేసి చెప్పబడుతుంది. అలాగే స్వామివారి మహావైభవపేతంగా ఆలయాన్ని స్వామిని కూడా అంతే వైభవపేతంగా అలంకరించడం జరిగింది. అంటే అందరికీ కూడా స్వామివారి దర్శనం కల్పించడం కూడా జరుగుతుంది. అందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా ప్రతి వారికి కూడా ఇంకా నరక ప్రవేశము లేదు. ఉత్తర ద్వారం ద్వారా సాక్షాత్తు వైకుంఠ లోకానికి ప్రతి వారు కూడా వెళ్తారు. ఈ ధర్మశాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. ఆ విధంగానే వైకుంఠ ద్వార దర్శనాన్ని వారికి కూడా ఏర్పాటు చేయాలి. అనేది ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా అంటే సంవత్సరానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు కోసం కూడా నిన్నటి నుంచి కూడా భక్తులందరూ కూడా గోదాస్నానం ఆచరించి కూడా భక్తులందరూ కూడా ఆలయాల దగ్గర చేరుతూ ఉంటారు. ఇది పూర్తి విషయం అంటే ద్వార దర్శనం అంటే శాస్త్రవచనం అంటే మనలో సమస్త మాయని కూడా తొలగించుకుని జ్ఞానముతో ఈ సమస్త సృష్టి అంతా కూడా భగవంతుడే నిండి వికృతమై తెలుసుకుని ఈ శరీరము గాని జన్మ గాని అంతా కూడా చివరికి భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకోవాలని తెలుసుకోవడం ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రత్యేకత. అంటే ఉత్తర ద్వారం అంటే జ్ఞానం ద్వారము అని అర్థం. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని సంపాదించుకుని భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకుని ఆయన్ని నిరంతరము కూడా మనసులో స్మరిస్తూ ఉంటామో మనల్ని ఆయనలో ఐక్యం చేసుకుని ఆయనే మనం అయిపోతూ ఉంటాడు. అందుకని వైకుంఠ ద్వారము ఎప్పుడు కూడా వైకుంఠ ద్వార దర్శనం అంటే భగవంతుడిని చేరుకునే ద్వారం అని దానికి విశేషమైన అర్థం ఉంటుంది. అంతేగాని ఉత్తర ద్వారం ద్వారా వెళ్తే కాదు. ఏకాదశి నాడు ప్రతి జీవి కూడా ఉపవాసం ఉంటుందంటే ఉపవాసం అంటే భగవంతుడికి చాలా దగ్గరగా ఉండడాన్ని ఉపవాసము అంటారు. అంటే ఎప్పుడు కూడా శరీరాన్ని నియమాలతో భగవంతుడి దగ్గర ఎప్పుడు కూడా నియమ నిష్టలతో ఉంటే భగవద్ అనుగ్రహం. అందుకని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి భగవన్ నామస్మరణ చేయడం వల్ల అనంత పుణ్య ఫలితాలు కలుగుతాయని పురాణోక్తి. అందులోనూ వైకుంఠ ఏకాదశి అంటే మనకి శయన ఏకాదశి నుంచి వైకుంఠ ఏకాదశి వరకు కూడా చాతుర్మాస దీక్షలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ఏకాదశి పర్వదినం నాడు శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనది. ఈనాడు ఆయన స్మరణము గాని దర్శనము గాని దాన ధర్మాది కార్యక్రమాలు గాని ఉపవాసములు గాని కోటి రెట్లు వర్తిస్తాయని మనకి శాస్త్రం చెబుతూ ఉంది మాట. చూడొచ్చంటే అంత క్లియర్ గా చాలా చక్కగా కూడా వివరించిన పరిస్థితి నెలకొంది. ఇక్కడే కాదు ప్రతి ఏరియా ప్రతి ఆలయంలో కూడా మొత్తం అందరూ కూడా భక్తులందరూ కూడా పూర్తిగా ఎవరైతే స్వామివారిని దర్శించుకుని అనంతరం కూడా వాళ్ళ స్వగృహానికి చేరుకునే పరిస్థితి చెప్పవచ్చు. కుటుంబ సమేతంగా కూడా స్వామివారి దగ్గరికి రావడం, స్వామివారిని దర్శించుకోవడం, తెల్లవారుజాము నుంచి కూడా ఇంకా
దాదాపు ఇక్కడ 10:30 కావస్తుంది. ఇప్పటికే కూడా రాజమహేంద్రవరంలో భక్తులందరూ కూడా ఆలయాలకు పోటేస్తుంటారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా అయితే ప్రారంభమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:05 బంగారు వాకిలి చెంతన ఉన్న వైకుంఠ ద్వారాన్ని అర్చకులైతే తెరవడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మోహన్. థ్యాంక్ యూ. వైకుంఠమైన తిరుమలగిరిపై వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో తెరిచి మొదటిగా స్వామివారికి కైంకర్యాలు నిర్వహించారు. కైంకర్యాల అనంతరం మొదటిగా 1:30 ఏదైతే ప్రోటోకాల్ పరిధిలోని వివిఐపీసీలందరినీ కూడా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి కూడా టీటీడీ అనుమతించింది. దాదాపు 6,000 మంది విఐపీసీ కూడా స్వామివారిని దర్శించుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం 5:30 వరకు కూడా విఐపీస్కి అవకాశం కల్పించారు. అనంతరం ఏదైతే ప్రోటోకాల్ పూర్తయిన తర్వాత వెంటనే కూడా సామాన్య భక్తులను కూడా దర్శనానికి అనుమతించే విధంగా కూడా టీటీడీ గట్టి చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. గత నెల రోజులుగా కూడా వైకుంఠ ఏకాదశి పైన కూడా ఒక ప్రణాళిక రచించుకున్నారు. ఏదైతే సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించే విధంగా కూడా మొదటి 3 రోజులు లక్కీ డిప్ విధానంలో కూడా టోకన్లు జారీ చేశారు. టోకన్లు జారీ చేయడమే కాకుండా 1,89,000 మంది భక్తులు మొదటి 3 రోజులు స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తారు. దీంతో ఒకసారిగా కూడా తిరుమలగిరిలో వైకుంఠనాథుని గోవిందనామ స్మరాలతో మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము తిరుపతిలోని అలిపిరి ప్రాంతం వద్ద ఉన్నాము. అలిపిరిలో కూడా ఉదయం నుంచి కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఉదయం నుంచి ఇక్కడికి వస్తున్నారు. వచ్చినటువంటి భక్తులందరూ కూడా అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్నటువంటి వెంకన్న స్వామిని కూడా దర్శించుకుంటున్నారు. క్యూ లైన్లో కూడా వేచి ఉండి కూడా ఏదైతే ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారో ఆ క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. మరో పక్కగా మహిళలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలి వచ్చి పిండి తలుగుతో కూడా దీపాలు వెలిగించి వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రత్యేక అలంకారాలు కూడా చేశారని చెప్పుకోవచ్చు. అలంకారంలో కూడా స్వామివారి దర్శనాన్ని భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ప్రతి ఏడాది కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా కూడా స్వామివారిని దర్శించుకోవడం పరిపాటు. వైష్ణవ దేవాలయాలన్నీ కూడా ఈరోజు భక్తులతో కూడా కిటకిటలాడిపోతుందని చెప్పుకోవచ్చు. మరోపక్క తిరుమల కొండపై కూడా సామాన్య భక్తులను సర్వదర్శనానికి ఉదయం 5:30 విడిచిపెట్టడంతో ఇప్పటి వరకు దాదాపు 15,000 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం ఒక రోజుకి 65,000 మంది భక్తులు కూడా ఇవాళ దర్శనానికి అనుమతించారు. ఇక రేపటి రోజున ద్వాదశి సందర్భంగా కూడా దాదాపు 70,000 మంది భక్తులకు కూడా ఎప్పటికే టీటీడీ టోకన్లు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా జనవరి 1 కూడా మరో 70,000 మందిని కూడా టోకన్లు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పాదాల మండపం వద్ద కూడా భక్తులు స్వామివారి పాదుకలు ఏదైతే ఉందో ఆ పాదుకలు తల మీద పెట్టుకొని కూడా మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున తరలి వచ్చి కూడా వైష్ణవ దేవాలయాల్లో కూడా స్వామివారిని దర్శించుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజు కూడా స్వామివారిని దర్శించుకుంటే కూడా పుణ్యఫలం లభిస్తుందని చెప్పి ప్రత్యేక ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ కూడా స్వామివారిని దర్శించుకోవడం కూడా పరిపాటు. మరోపక్క రాత్రికి కూడా జాగారం చేస్తారు. పెద్ద ఎత్తున కూడా స్వామివారిని దర్శించుకుంటారు. మరోపక్క రేపటి రోజున కూడా ద్వాదశి సందర్భంగా కూడా రేపు శ్రీవారి పుష్కరిలో కూడా చక్ర స్నానం కూడా జరుగుతుంది. చక్ర స్నాన మహోత్సవంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి కూడా చక్ర స్నాన మహోత్సవంలో పాల్గొంటారు. స్వామివారి పుష్కరిలో మునక చేసి ఆ తర్వాత కూడా స్వామివారిని దర్శించుకుంటే పుణ్యఫలం లభిస్తుందని చెప్పి కూడా ఇప్పటికే శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ చేపట్టినటువంటి ఒక కొత్త ప్రణాళిక ఏదైతే ఉందో మొదటి 3 రోజులు లక్కీ డిప్ విధానంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించే విధంగా కూడా దాదాపు 1,89,000 మంది భక్తులకు కూడా దర్శన భాగ్యం కల్పించారు. మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కింద దాదాపు 6 లక్షల నుంచి 7 లక్షల మంది స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా టీటీడీ ఒక బృహత్తర ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చి ఎక్కడ తోపులాట్లు లేకుండా టోకన్ కలిగినటువంటి భక్తులు టైం స్లాట్ విధానం పాటిస్తూ
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వచ్చిన వెంటనే కూడా దాదాపు 2 గంటల లోపలే కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు అని చెప్పి టీటీడీ ఒక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఉదయం నుంచి ఏదైతే శ్రీవారి ఆలయంలోకి ఉన్నటువంటి భక్తులందరూ కూడా 2 గంటల లోపలే కూడా స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చి సంతృప్తి వెల్లపరుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వైష్ణవి మోహన్, అయితే ఈసారి ఇటు తిరుమలలో 10 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలంటూ కూడా టీటీడీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ 10 రోజులు కూడా భక్తుల తాకిడి అధికంగా ఉండబోతుంది కాబట్టి అటు క్యూ లైన్లో కావచ్చు, భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? థ్యాంక్ యూ వైష్ణవి. ఏదైతే టీటీడీ ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందని చెప్పుకోవచ్చు. 10 రోజులకు సరిపడ్డన్ని టోకన్లు ముందుగానే కూడా విడుదల చేసింది. మరోపక్క మొదటి 3 రోజులు 1,89,000 టోకన్లు జారీ చేస్తే మిగిలిన 7 రోజుల కోసం రోజుకు 15,000 టికెట్లు సర్వదర్శనం కూడా భక్తులు దర్శించుకునే విధంగా కూడా లక్కీ టిప్ విధానం విడుదల చేసింది. అయితే మిగిలిన టికెట్లు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎలాంటి టోకన్లు లేకపోయినప్పటికీ కూడా భక్తులు నేరుగా తిరుమలకు వచ్చుకొని తిరుమలలో సర్వదర్శనం ద్వారా వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోకి ఎంటర్ అయినటువంటి వారందరికీ కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. దర్శించుకోవడమే కాకుండా వైకుంఠ ద్వార దర్శనం కూడా స్వామిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. మరోపక్క ఎవరైతే మొదటగా తిరుమలకు వస్తారో వారికి మొదటి స్వామి దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. అదేవిధంగా కూడా ఏదైతే తిరుమలకు వచ్చినటువంటి భక్తులు గదులు పొందేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టోకెన్ కలిగిన భక్తులకు మొదట దర్శనం భాగ్యంతో పాటు గదులు ఇస్తారు. అనంతరం ఖాళీగా ఉన్న గదులన్నీ కూడా స్వామివారికి దర్శించుకున్నటువంటి వచ్చే భక్తులకు కూడా కేటాయించే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. మరోపక్క రోజుకి 2 లక్షల నుంచి 2.5 లక్షల వాడి లడ్డూలు కూడా తయారు చేసి ఉంచుకున్నారు. బఫర్ జోన్ స్టాక్ కూడా రెడీ చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా 4 లడ్డూలు ఇవ్వాలని చెప్పి కూడా టీటీడీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ 4 లడ్డూలు కూడా భక్తులకి అందించే విధంగా కూడా టీటీడీ గట్టి చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున ద్వాదశి సందర్భంగా కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్న నేపథ్యంలో కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అటు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు టీటీడీ సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ కూడా భారీ భద్రతా నడుమ కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మొత్తానికి ఈ 10 రోజుల పాటు స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా కూడా భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా గత ఏడాది జరిగినటువంటి ఘటనలు దృష్టిలో ఉంచుకొని కూడా ఒక మంచి ప్రణాళిక తీసుకొచ్చారు. ఆ ప్రణాళిక ప్రకారం కూడా తిరుమల శ్రీవారిని భక్తులు టైం స్లాట్ విధానం ద్వారా వచ్చిన వెంటనే 2 గంటల లోపల దర్శనం చేసుకునే విధంగా కూడా వాళ్ళు ఏర్పాట్లు కూడా సక్సెస్గా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. వైష్ణవి మోహన్, అయితే మరో 10 రోజుల పాటు కూడా భక్తుల తాకిడి అక్కడ తిరుపతిలో అధికంగా ఉండబోతున్న నేపథ్యంలో అంటే ఇక్కడ వృద్ధులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి అక్కడ వృద్ధులకు కానీ ఇటు చిన్న పిల్లలను దృష్టిలో ఉంచుకొని ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందా? వైకుంఠ ఏకాదశి 10 రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ విఐపి బ్రేక్ దర్శనాలన్నీ కూడా రద్దు చేసింది. మరోపక్క ఎవరికైతే గతంలో ఉన్నటువంటి ఎవరైతే డోనర్స్ ఉంటారో ఆ డోనర్స్ దర్శనాన్ని కూడా రద్దు చేసింది. కేవలం సామాన్య భక్తుల్ని ప్రాధాన్యత కల్పించే విధంగా కూడా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. ఒక రోజుకి 65,000 నుండి 70,000 మంది అంటే సోమవారం నుంచి గురువారం వరకు 70,000 మంది దర్శించుకునే విధంగా, మిగిలిన రోజుల్లో 65,000 మంది భక్తులు దర్శించుకునే విధంగా కూడా ఒక ఏర్పాట్లు చేశారు. దీంతో టైం స్లాట్ కలిగినటువంటి భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా ఉంటుంది. అయితే మొదటి 3 రోజులు మాత్రమే ఈ ఆంక్షలు కొనసాగితే మిగిలిన 7 రోజులు సర్వదర్శనం ద్వారా వచ్చినటువంటి భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉంటే వాళ్ళకి దర్శనం కల్పిస్తామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా స్పష్టంగా చెప్పారు. మరోపక్క అదే తరహాలో కూడా ఏర్పాట్లు చేశారు. ఇక నిన్నటి రోజున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా ప్రత్యేకంగా క్యూ లైన్ల వద్దకు వెళ్ళారు. క్యూ లైన్లలో టీటీడీ కల్పిస్తున్నటువంటి సౌకర్యాలపైన కూడా వాళ్ళు పరిశీలన చేశారని చెప్పుకోవచ్చు. మరోపక్క టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కూడా దీనిపైన ఎప్పటికప్పుడు అధికారులతో చర్చా సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి. మరోపక్క అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా క్యూ లైన్ల వద్దగా తనిఖీలు చేయడంతో పాటు నిన్నటి రోజున వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తులకు అందిస్తున్నటువంటి అల్పాహారాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా పరిశీలించారు. మరోపక్క ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యాలు కలగకుండా కూడా గట్టి చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులకు కూడా సూచనలు సలహాలు పాటిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద టీటీడీ ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా
సందర్భంగా తీసుకున్నటువంటి నిర్ణయం కూడా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా టీటీడీ ఇప్పటికే ఒక నూతన ఒరవడిని తీసుకొచ్చింది. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండే భక్తులు ఎవరు కూడా గంటల తరబడి వేచి ఉండకుండా కూడా ఆ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఎవరైతే భక్తులు క్యూ కాంప్లెక్స్లో ఎంటర్ అయిన వెంటనే అది ఫేస్ రికగ్నైజేషన్ చేస్తుంది. చేయడమే పాటు ఆ క్యూ కాంప్లెక్స్లో ఒక కంపార్ట్మెంట్లో భక్తులు ఎంతసేపుగా వెయిట్ చేస్తున్నారో ఆ భక్తులను ఎప్పుడు రిలీజ్ చేయలేదు ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఒక సమాచారం టీటీడీకి అందుతుంది. వెంటనే కూడా ఆ క్యూ లైన్ కూడా ఉన్నటువంటి భక్తుని దర్శనానికి విడిచిపెట్టే విధంగా కూడా ఉన్న నేపథ్యంలో కూడా మొత్తానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం అదేవిధంగా అధికారుల సమన్వయం చేసుకొని కూడా చేస్తున్నటువంటి ఈ ఏర్పాట్లన్నీ కూడా సక్సెస్గా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. వైష్ణవి మోహన్, అయితే మరోవైపు ఇటు వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల స్వామివారిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి అంటూ కూడా అక్కడ చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ తిరుమలలో స్వామివారికి 10 రోజుల పాటు ఎటువంటి ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు? సాధారణంగా ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. మరోపక్క ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజున కూడా స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయి, మరోపక్క వైకుంఠానికి వెళ్తామనే ఒక నమ్మకము భక్తుల్లో కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబంతో సహా కూడా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కూడా తరలి వస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలు ఏదైతే ఉందో ఆ దేవాలయాలకు వెళ్ళి కూడా స్వామిని దర్శించుకోవడం పరిపాటిగా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోపక్క రేపటి రోజున ప్రత్యేకించి ద్వాదశి రోజున కూడా తిరుమలలో చక్ర స్నానం ఉంటుంది. చక్ర స్నానం రోజు పుష్కరిలో స్నానాచరిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. గతంలో చేసినటువంటి పాపాలు తొలగడంతో కాకుండా పుణ్యఫలం లభిస్తుందని చెప్పి భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో రేపటి రోజున కూడా పెద్ద ఎత్తున భక్తులు ముక్కోటి ద్వాదశి సందర్భంగా కూడా తిరుమల పుష్కరికి తరలి వస్తారు. తరలి వచ్చి కూడా పుష్కరిలో మునకలు వేస్తారు. అయితే ఆ రోజున దాదాపు కొన్ని కోట్లకు సంబంధించినటువంటి పుణ్యతీర్థాలన్నీ స్వామివారి పుష్కరిలోకి వస్తాయని చెప్పి కూడా వేణుగోపాల్ దీక్షితులు ఎవరైతే శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులను ఆయన చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ప్రతి ఏడాది కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాదిగా కూడా భక్తులు తిరుమలకు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం పరిపాటుగా ఉంది. రైట్, థ్యాంక్ యూ మోహన్.